హనుమకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అరకొర సౌకర్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్మిషన్స్ ఫీజు రద్దు చేయాలి, హాస్టల్ సౌకర్యం కల్పించాలని నిరసన చేపట్టారు. నిధిలో ఉన్న తమకు కొత్త బాత్రూంలు కట్టించట్లేదని, మెమోస్ లో పేర్లు తప్పుగా ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వర్షం పడితే పెచ్చులు ఊడుతున్నాయని, బిల్డింగ్ లీక్ అవుతుందన్నారు. కంప్యూటర్ ల్యాబ్ లో కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలని, స్కాలర్షిప్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్టిఫికేట్స్ కోసం విద్యార్థుల నుంచి ప్రిన్సిపల్ 30,000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంటే ఇష్యూ సార్ ఇప్పుడు ఎగ్జామినేషన్ లో బ్రాంచ్ కంట్రోల్ లేదు, దాని ఛార్జ్ మేడం తీసుకున్నా ఎవరి దగ్గర పోతాం సార్. సార్ మేడం దగ్గర అడిగితే ఇస్తారు ఇద్దరు వచ్చి మాకు సాల్వ్ చేసే వరకు ఇక్కడ నుంచి దయచేసి మమ్మల్ని తప్పు ఒక్క మాట మాట్లాడాను. అంటే ఇష్యూ సార్ ఇప్పుడు ఎగ్జామినేషన్ లో బ్రాంచ్ కంట్రోల్ లేదు, దాని ఛార్జ్ మేడం తీసుకున్నా ఎవరి దగ్గర పోతాం సార్. సార్ మేడం దగ్గర అడిగితే ఇస్తారు ఇద్దరు వచ్చి మాకు సాల్వ్ చేసే వరకు ఇక్కడ నుంచి దయచేసి మమ్మల్ని. హనుమకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అరకొర సౌకర్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్మిషన్స్ ఫీజు రద్దు చేయాలి, హాస్టల్ సౌకర్యం కల్పించాలని నిరసన చేపట్టారు. నిధిలో ఉన్న తమకు కొత్త బాత్రూంలు కట్టించట్లేదని, మెమోస్ లో పేర్లు తప్పుగా ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వర్షం పడితే పెచ్చులు ఊడిపడుతున్నాయని, బిల్డింగ్ లీక్ అవుతుందన్నారు. కంప్యూటర్ ల్యాబ్ లో కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలని, స్కాలర్షిప్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. సర్టిఫికేట్స్ కోసం విద్యార్థుల నుంచి ప్రిన్సిపల్ 30,000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సార్ ఇప్పుడు ఎగ్జామినేషన్ లో బ్రాంచ్ కంట్రోల్ లేదు, దాని ఛార్జ్ మేడం తీసుకున్నా ఎవరి దగ్గర పోతాం సార్. సార్ మేడం దగ్గర అడిగితే ఇస్తారు ఇద్దరు వచ్చి మాకు సాల్వ్ చేసే వరకు ఇక్కడ నుంచి దయచేసి మమ్మల్ని తప్పు ఒక్క మాట మాట్లాడాను. అంటే ఇష్యూ సార్ ఇప్పుడు ఎగ్జామినేషన్ లో బ్రాంచ్ కంట్రోల్ లేదు, దాని ఛార్జ్ మేడం తీసుకున్నా ఎవరి దగ్గర పోతాం సార్. కల్తీ ఆహార పదార్థాలను కస్టమర్లకు